ఫ్రెండ్స్, హాయ్ అందరికి. నేను మీ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ తన్నీరు. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను కోరుతున్నాను. అయితే క్రితం వీడియోలో అయితే నేను చూపించిన విధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3లు చూసాం కదండి వీడియోస్. పార్ట్ 1, పార్ట్ 2లో అయితే కర్ర కొట్టడం ఎలాగో వివరించి చెప్పాను. అలాగే పార్ట్ 3లో భజన కోపు నేను వివరించి చెప్పాను. భజన కోపు అయితే వేసిన తర్వాత గణపతికి భజన కోపు వేసిన తర్వాత అయితే మనము తెల్ల కోపు అని మేము నేర్చుకున్న కోపుని మీకు ఇప్పుడు వివరిస్తాను. ఇది కూడా మేము కళా పరిషత్లో ఇచ్చిన ప్రోగ్రామ్స్లో కూడా ఈ కోపు కూడా ఉంది. ఆ కోపుని వివరిస్తూ మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను. చూడండి, పరిశీలనగా చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయగలరని కోరుచున్నాను. అయితే ఆలస్యం చేయడానికి ఫ్రెండ్స్, పదండి పోదాం వీడియోలోకి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూపిన విధంగా తెల్లకోపు వేయడానికైతే మనకి జత అవసరం అవుతుంది. జతలని ఉజ్జీలు అంటారు కోలాటం భాషలో. ఉజ్జీని ఎదురెదురుగా నిలబెట్టుకొని గరడి ఫుల్లుగా గుండ్రంగా నించుంటాము గురువుగారి చుట్టూ అందరం కూడా. నించుని ఉజ్జి ఎవరైతే ఎదురుగా ఉన్నారో వారికి 4 చిటికలు ఈ విధంగా ఇచ్చి ముందుకు సాగుతాము. అప్పుడు ముందుకు వచ్చి మనకు ఎదురుగా వచ్చిన వారికి 4 చిటికలు ఇచ్చి వెనక తిరిగేసరికి మన ఉజ్జి ఎదురవుతుంది. అప్పుడు మన ఉజ్జితోటి 4 చిటికలు ఇచ్చి ఉజ్జి వెనక భాగానికి ముందుకు కొనసాగుతాము. అప్పుడు వచ్చిన వారికి 4 చిటికలు ఇచ్చి వెనక తిరిగేసరికి మనకు తిరిగి మన ఉజ్జియే ఎదురవుతుంది. మన ఉజ్జితోటి తిరిగి 4 చిటికలు ఇచ్చుకుంటాము. ఈ విధంగా ముగ్గురికి కూడా 4 చిటికలు ఇస్తూ అలా తిరుగుతూనే ఉంటాము పాట మొత్తం కూడా. గురువు గారు జగడపు తనవుల చాజరా జగడపు చనవుల జాజరా అంటూ పాట పాడుతూ ఉన్నారు. చూడండి ఎంత సాంప్రదాయంగా మేమందరం కూడా వేస్తున్నామో కోలాటము, ఎంత చూడముచ్చటగా ఉందో. మేము సాంప్రదాయంగా అలంకరణతో వచ్చి సాంప్రదాయమైన పాటకి సాంప్రదాయబద్ధంగా కోలాటం వేయటం ఎంత ముచ్చటగా ఉందో చూడండి. ఇంత కన్నుల పండుగగా ఉందో చూసేవారికి కూడా, వేసేవారికి అయితే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. దేవుడి పాటలకి అలాగ భక్తి పరవశంతో మేము కోలాటం వేయటము మాకెంతో ఆనందంగా ఉంటుంది. అలా కొనసాగుతూ ఉన్న తెల్లకోపు గురువుగారు పాటను జోరందుకోగానే స్పీడ్గా వేయటం జరుగుతుంది. చూడండి మేము ఎంత హుషారుగా వేస్తున్నామో. 4 చిటికలు ఇచ్చుకొని ముందుకు వెళ్ళటము, ఉజ్జితోటి తిరిగి 4 చిటికలు ఇవ్వటము, అలా ముందుకు వెళ్ళటము, తిరిగి మళ్ళీ ఉజ్జితోటి 4 చిటికలు ఇస్తూ ఇలా తెల్లకోపునైతే మేము పూర్తి చేసాము. చూడండి. కోలాటం అనేది మన సాంప్రదాయ కళ అండి. దాన్ని ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. జిమ్లకు పెట్టడం లేదా, వర్కౌట్లు చేయటం లేదా, డాన్స్లకు వెళ్ళి నేర్చుకోవటం లేదా, ఇవన్నిటికీ బదులు మన సాంప్రదాయ కళ అయిన కోలాటాన్ని నేర్చుకొని చాలా యాక్టివ్గా ఉండాలని, మహిళలందరూ కూడా దేవుని సేవలో తరించాలని నేను ముఖ్య ఉద్దేశంతోనే ఈ కోలాటాల వీడియోలు పెడుతున్నాను. చాలా మందికి కూడా హౌస్ వైఫ్కి పనులతో బిజీ లైఫ్లో అయిపోయి బయటికి రావడానికి వాళ్ళకి వీలు పడదు. ఆ దొరికిన కొద్ది టైంలో కూడా బయటికి రావాలంటే వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. దాంతో వాళ్ళు బయటికి రాలేక నేర్చుకోవాలనే కోరిక ఉన్నా కానీ నేర్చుకోలేకపోతారు. కాబట్టి నేను ఈ రోజుల్లో ప్రతిదీ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు. కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ మన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారని చెప్పిన ఉద్దేశంతో నేను కోలాటాన్ని కూడా ప్రాక్టీస్గా పాటలుగా వీడియోలో పెడుతున్నాను. మీరు తప్పకుండా కూడా ప్రాక్టీస్ చేయగలరని కోరుచున్నాను. శ్రమ తీసుకొని కూడా ఈ వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి. అందరూ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని, లేడీస్ అందరూ కూడా స్ట్రాంగ్గా ఉండాలని నా ఒక ముఖ్య ఉద్దేశము. మన సాంప్రదాయ కళని పోగొట్టుకోకుండా కూడా మన సాంప్రదాయాన్ని నిలబెడదాము. ఉద్దేశాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, అందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుచున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్రాక్టీస్ దిస్ వీడియో. ఇట్లు మీ లక్ష్మీ తన్నీరు కోలాటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.